టైటిల్ ఏంటి? టీడీపీ ఇన్ డేంజర్ అని పెట్టారు. డేంజర్ ఎక్కడ? 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంది కదా పరిస్థితి అంటారా? 3 పువ్వులు అంటే 3 పార్టీలు కలిసినాయి కూటమిగా. 6 కాయలు అంటే సూపర్ 6 అనుకున్నారు. కాదు, అధికారంలో ఉండడం వల్ల వచ్చే ప్రయోజనాలు అని కొందరు అనుకోవచ్చు. కానీ టీడీపీ ధోరణి ఎలా మారిపోయింది, ఎంత హై హ్యాండెడ్నెస్ వచ్చేసింది, రాష్ట్రం అంతా మాట్లాడుకుంటున్న జనంలో తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్న అంశం మీద టీడీపీ అఫీషియల్ గా రియాక్ట్ అయిన తీరు చూస్తే మళ్ళీ ఎప్పట్లాగే అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఈ హ్యాంగ్ ఓవర్ మాత్రం వదలట్లేదే వెళ్ళనే అని అనిపించుకున్నాను. పైగా ఇలాంటి యాటిట్యూడ్ కి తోడు మరో 2 మేజర్ ఛాలెంజెస్ టీడీపీని 3 ఏళ్ల ముందే టీడీపీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకి కళ్ళకు కట్టినట్టుగా చెప్పేస్తున్నట్టుగా ఉంది. ఇంతకీ ఏ విషయంలో టీడీపీ ఎలా రియాక్ట్ అయింది, టీడీపీ ముందున్న 3 ఛాలెంజెస్ ఏంటి, అసలు టీడీపీ ఇన్ డేంజర్ అని ఇప్పుడే సరిగ్గా 2 ఏళ్లు దాటక మునిపే మాట్లాడుకోవడానికి కారణం ఏంటి, 1 by 1 డిస్కస్ చేద్దాం. ఇది ఏ పార్టీని సమర్థించేదో లేకపోతే ఏ పార్టీని క్రిటిసైజ్ చేసేదో కాదు, అధికారంలో ఉన్న వాళ్ళ ధోరణి ఎలా ఉందో, దానివల్ల ప్రజలకి ఎలాంటి నష్టం ఇబ్బంది కలుగుతా ఉందో చెప్పే విడమర్చి చూపించే ప్రయత్నం. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కళ్ళున్నా చూడలేని పరిస్థితి వస్తుంది, చెవులున్నా వినలేని పరిస్థితి వస్తుంది. వాళ్ళకి వీళ్ళకి అని కాదు, చాలా మందికి. అందుకోసమే అధికారంలో ఉండగా మరోసారి గెలిచిన దాఖలా కనపడదు కొన్ని పార్టీలకి. టీడీపీది కూడా ముందు నుంచి ఇదే ప్రాబ్లం. అసలు విషయాల్ని గుర్తించలేకపోవడం, అధికారంలోకి వచ్చిన ప్రతిసారి చీకట్లో బాణం వేసినట్టుగా, గాల్లోకి రాయి విసిరినట్టుగా, అసలు తీరం ఎక్కడో గమ్యం ఏమిటో తెలియని టార్గెట్స్ మీద గురిపెట్టి పోవడం గందరగోళంలోకి ఆ పార్టీకి అలవాటు. ఇంతకీ ఒక బేస్లెస్ రియాక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఈ స్టోరీ మొదలు పెట్టాం కదా. ఏంటి ఆ బేస్లెస్ రియాక్షన్? రాష్ట్రంలో రీసెంట్ గా జరిగిన డెవలప్మెంట్ ఏంటి చూడండి. ఇదిగో ఇలాగా జనం భారీగా రోడ్ల మీదకి వచ్చారు. వైసీపీ పెట్రోల్ ధరలు తగ్గించాలి అంటూ చేసిన ఆందోళనలో కనిపించిన సీన్స్ ఇవన్నీ. రాజకీయంగానే వైసీపీ పిలుపునిచ్చుండొచ్చు, కానీ జనంలో నలుగుతూ ఉన్న సమస్య కదా ఇది. పైగా అధికారంలోకి రాకమునిపేమో టీడీపీ పదే పదే పెట్రోల్ ధరలు తగ్గిస్తామని, పెట్రోల్ ధరల వల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా అతలాకుతలం అయిపోతుంది అని ప్రచారం చేసి ఊదరగొట్టింది కదా. ఇప్పుడు ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉంది వైసీపీ. పెట్రోల్ డీజిల్ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ భారం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అధికారులకు వచ్చిన పనులను తగ్గిస్తాం, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. అంటే జనం కష్టాలు పడ్డము, అల్లాడిపోతుండటం వాస్తవం కళ్ళ ముందు కనపడతా ఉంది. దానికి పొలిటికల్ ఆర్గ్యుమెంట్ తోడైంది. మరి ఇలాంటప్పుడు టీడీపీ ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా ఫేస్ చేయాలి? నేను చూపిస్తే ఎలా రియాక్ట్ అయిందో అఫీషియల్ గా. చూశారు కదా, ఇది టీడీపీ అఫీషియల్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన ఆర్గ్యుమెంట్. అంటే ఇది కేవలం ఒక సోషల్ మీడియా ఫ్లేయర్ అనుకోవడానికి లేదు. పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో వేశారు అంటే బానిఫైడ్, సర్టిఫైడ్ అండ్ ఆ పార్టీ స్ట్రాటజిస్టులు అప్రూవ్ చేసిన లైన్ ఇది. ఎంత బేస్లెస్ గా ఉందో చూసారా. జగన్ హయాంలోనే పెరిగినాయట రేట్లన్నీ. అవునండి, జగన్ హయాంలో పెరిగినాయనే కదా మీరు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు తగ్గించారంటే 2 ఏళ్ళు అయింది కదా అని అడిగితే పెంచింది జగన్ అంటారేంటి? జగన్ పెంచాడనే కదండి మీరు అప్పుడు ఆర్గ్యూ చేశారు, ప్రచారం చేశారు, జనాన్ని బుట్టలో వేశారు. మళ్ళీ ఇప్పుడు తగ్గించండి అని అడిగితే జగన్ పెంచాడంటారు. పోనీ జగన్ పెంచాడు అని జగన్ తెచ్చినవి పెంచినవి అన్ని అలా వదిలేశారా? లేదు కదా. సపోజ్ మెడికల్ కాలేజీలను తీసుకోండి, జగన్ తీసుకొచ్చాడు 17, వాటిని అలా వదిలిపెట్టారా? వదిలిపెడితే ఎక్కడ పేరు వస్తుందో అని తీసుకెళ్లి ప్రైవేట్ లో పడేయట్లా? ఎవరు ముందుకు రాకపోయినా కానీ నానా ప్రయత్నాలు చేయట్లా? మరి అలాంటివి మార్చినప్పుడు ఇలాంటివి మార్చడానికి ఏమి? జగన్ పెంచితే మాత్రం, పైగా అందులో ఎవరికి ప్రయోజనం అనేది ఓపెన్ సీక్రెట్. ఏదే కాలేజీలు ప్రైవేట్కి ఇస్తే. ఒకవేళ ఇప్పుడు జగన్ పెంచిన రేట్లు తగ్గించుంటే గనక ప్రజలకు కదా ప్రయోజనం, గుడ్ విల్ మీకు వస్తుంది కదా. మరి గుడ్ విల్ వద్దా మీకు? జగన్ పెంచాడని చెప్తారేంటి? పైగా జనం ఏమనుకుంటారో అనే సంశయం, ఆలోచన ఏమాత్రం లేకుండా ఇట్లా తయారయ్యారండి. కనీసం లాజిక్ ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. జగన్ పెంచాడు కరెక్టే, పెంచాడని అప్పుడు కూడా చెప్పారు కదా. ఇవన్నీ చూస్తే ఆ సినిమా డైలాగ్ గుర్తొచ్చింది. అవన్నీ చెప్పేశారు కదా 3-4 ఏళ్ల పాటు అధికారంలోకి రాకమునుపు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయినా కానీ మళ్ళీ పాత డైలాగే కొడుతున్నారంటే మైండ్ సెట్, ఆ మోడు విపక్షంలో ఉండిపోయిందా? లేదంటే ఏం మాట్లాడినా సరే చెల్లుబాటు అయిపోతుంది, బల్లింగ్ చేసేయచ్చు అనుకుంటున్నారా? అలా అనుకుంటే గనక అంతకు మించిన పొరపాటు మరొకట్లేదు. ఎందుకని విషయం అక్కడ పెట్రోల్ రేటు, పాలిటిక్స్ కాదు. మీరు సమాధానం సవ్యంగా చెప్పగలగాల, లేదంటే రేట్లు తగ్గించి చూపించాలి. ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలా. రేట్లు తగ్గించలేరు, ఆదాయాలు అంతంత మాత్రం, సంపద సృష్టి శూన్యం అని అనుకున్నప్పుడు ఆర్గ్యుమెంట్ ప్రాపర్గా ఉండాలి. అప్పటి
అప్పటి పరిస్థితిని ఇప్పుడు పరిస్థితిని పోల్చకూడదు. ఇప్పుడు ప్రపంచం సంక్షోభంలో ఉంది అని చెప్పడానికి ట్రై చేయాలి. అలా చెప్తే జనం ఒప్పుకోరు అని అనిపించి ఉండొచ్చు బహుశా. అందుకోసమని బల్లింగ్ చేసి నెట్టుకు రావాలనుకుంటున్నారు. ఇలా నెట్టుకు రావాలి బల్లింగ్ చేసి అనుకుంటే నష్టం ఎవరికి ఇప్పుడు తెలియకపోవచ్చు, ముందు ముందు అర్థమవుతుంది ఆ నష్టం ఎలా ఉంటుందో. ఇది కేవలం ఒక సోషల్ మీడియా రియాక్షన్కో లేకపోతే పార్టీ ఆలోచన ధోరణికో సంబంధించిన విషయం కాదు. అసలు టీడీపీ మైండ్ సెట్ ఎలా అయిపోయింది, ప్రతి విషయాన్ని గ్రాంటెడ్కి తీసుకుని ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనుకునే మైండ్ సెట్లోకి ఎలా వెళ్ళిపోయింది పార్టీ అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రం, ఒక మెతుకు. మిగతా అన్నమంతా ఇలాగే ఉంది అని చెప్పడానికి ఒక 3 రీజన్స్. అవేంటో తెలుసా? ఒకటి ఆర్గ్యుమెంట్, రెండోది అడ్మినిస్ట్రేషన్, మూడోది గ్రౌండ్ రియాలిటీ. ఆర్గ్యుమెంట్ చూసాం కదా ఎంత బేస్లెస్ గా తయారైంది. ఇదిగో ఇట్లా సోషల్ మీడియాలో అడ్డగోలుగా వేస్తున్నారు అంటే ఆ పార్టీ దగ్గర ఆర్గ్యుమెంట్ లేదు, థింక్ ట్యాంక్ లేదు. ఆ తర్వాత ప్రాపర్ గా ఆలోచించి లాజికల్ గా సమాధానం చెప్పగలిగిన తెలివిన్న వ్యూహ బృందం ఆ పార్టీ దగ్గర లేదు. పార్టీ నాయకత్వం కూడా నడిచిపోద్ది ఏం చేసినా మీడియా ఉంది కదా అడ్డగోలుగా నెట్టుకొచ్చేద్దాం అనుకుంటా ఉంది. అదే నిజమైతే గనక ఆర్గ్యుమెంట్ వైజ్ గా టీడీపీ 0 అయిపోతున్నట్టు లెక్క. నిజానికి వైసీపీ లేజీ పార్టీ. వాళ్ళు ఎప్పుడో గానీ పిలిపివ్వరు, ఎప్పుడో గానీ కదలరు. అలాంటిది ఇవ్వక పెట్రోల్ రేటు మీద పిలిపిస్తేనే ఆ ఒక్క ఆందోళనకి రెస్పాండ్ అవ్వడానికి ఇలా తలకిందులైపోయి అడ్డంగా దొరికిపోతే టీడీపీ ఓవరాల్ ఆర్గ్యుమెంట్ విషయానికి వచ్చేసరికి ఎంత హాలోనెస్ ఉన్నట్టు. అంటే ఆర్గ్యుమెంట్ విషయంలో టీడీపీ వెనకబడింది. అగైన్ ప్రతిసారి అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది. నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు చివరిలో, మిస్ కాకుండా చూడండి అది. ఇక రెండోది అడ్మినిస్ట్రేషన్ వైజ్ గా టీడీపీకి ఎన్ని మార్కులు పడతాయి? పరిపాలనా పరమైన విషయాల్లో, పర్ఫార్మెన్స్ విషయంలో ఎన్ని మార్కులు వేస్తారు అని అడిగితే జనం ఓపెన్ గా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు కదా. ఆర్థిక పరమైన విషయాలు, పరిపాలనా పరమైన విషయాలు, సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీల అమలు, ఏది నిరుద్యోగ భృతి అవనివ్వండి, ఆడబిడ్డ నిధి అవనివ్వండి, వీటన్నిటి విషయంలోనూ టీడీపీ అడ్మినిస్ట్రేషన్ మీద ఫీడ్బ్యాక్ ఏంటనేది ఓపెన్ సీక్రెట్. మరి అలాంటప్పుడు వాస్తవాలు తెలుసుకోవడానికి, జనాన్ని కన్విన్స్ చేయడానికి, కన్వే చేయడానికి, రియాలిటీని ఎమోషన్ని మ్యాచ్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తారా? చెయ్యరు. ఎప్పుడు లేయర్ బై లేయర్, హైప్ మీద హైప్, హైప్ మీద హైప్, పైపులు వేసి బిగించినట్టుగా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ పోతా ఉంటారు. అద్భుతాలు చేసేసాం, ఏవేవో తెచ్చేసాం, అసలు 3 ఏళ్లలో రూపురేఖలు మార్చేస్తాం అని చెప్తా ఉంటారు. తీరా చూడబోతే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. జిఎస్డిపి ఎంతైనా చూపించండి హైప్ చేసి, కానీ గ్రోత్ రేట్ కానీ రెవెన్యూస్ కానీ చూడబోతే ఇదిగో ఇలా ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ వైజ్ గా ఏ రకంగా చూసినా డిజాస్టరస్ గా ఉంది అని సొంత పార్టీ నేతలే ఓపెన్ గా మాట్లాడే పరిస్థితి. రీసెంట్ గా ఫ్రెండ్స్ తో లంచ్ లో ఒక గుంటూరు జిల్లా ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు ఒక ఆయన చాలా శుతిమెత్తగా పరోక్షంగా అంతకుమించి నింపాదిగా చేసిన కామెంట్లు వింటే అవునా అగైన్ బ్యాక్ టు స్క్వేర్ అన్నట్టుందా టీడీపీలో అని అనిపించింది నాకు. ఆయన ఏమంటాడు అంటే ఎవరికి చెప్పాలో తెలీదు, చెబితే అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు, జనం చూడబోతేనేమో సెగ తగులుతా ఉంది, సమ్మర్ అని కాదు పొలిటికల్ గా అంటూ జోకేసి నవ్వుతున్నాడు ఆయన. అంటే ఆలోచన గల వాళ్ళకి సీనియర్లకి అర్థమవుతా ఉంది, కానీ కీలక స్థానాల్లో ఉండి చక్రం తిప్పుతున్న వాళ్ళకి ఉందా అంటే సమాధానం ఈజ్ వెరీ క్లియర్. అందుకోసమే అడ్మినిస్ట్రేషన్ వైజ్ గా కూడా టీడీపీ గాడి తప్పుతా ఉంది. ఆల్రెడీ తప్పింది కూడా అంటే కాదనడానికి కారణాలు కనపడవు కదా. ఆ తర్వాత మూడోది గ్రౌండ్ కనెక్ట్. ఏంటి గ్రౌండ్ కనెక్ట్? స్థానిక నాయకుల మీద, గెలిచిన ప్రజాప్రతినిధుల మీద పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది అనేది. ఇంతకుముందు చెప్పాను కదా సీనియర్ నాయకుడు ఇలా అన్నాడని. ఆయన అన్నాడని మాత్రమే కాదు, ర్యాండమ్ గా చూడండి 164 మందిలో, పోనీ ఆ 2 పార్టీల వాళ్ళని పక్కన పెట్టండి, 130+ స్థానాల్లో టీడీపీ ప్రజాప్రతినిధుల ధోరణి మీద, హ్యాండ్లింగ్ మీద ఏమనుకుంటున్నారు జనం? ఆల్మోస్ట్ ప్రతి లీడరు గ్రౌండ్ డిగ్గింగ్ చేయకుండా ఎక్కడ ఉండట్లేదు కదా. ఇసకో సిలికానో ఇంకోటో ఇలాంటి వ్యవహారాలు జరగకుండా ఎక్కడా లేవు కదా. ఆఖరికి అలాంటి వ్యవహారాలు లేకపోతే ప్రజల నుంచి వసూళ్లు ఎలా చేయాలి అనే విషయం మీద దృష్టి పెట్టి మొత్తం పిండుకో దండుకో అనే వ్యవహారాలు జరుగుతున్న ధోరణి అనేది పార్టీ నాయకత్వానికి తెలియదా? తెలుసు కదా. అందుకోసమే పర్సనల్ రివ్యూలు పెట్టామని చెప్పి ఈ మధ్యన జాగ్రత్తగా ఉండాలి, జనంతో ఉండాలి అని చెప్పడానికి ట్రై చేస్తా ఉన్నారు కదా. ఇన్ని ప్రయత్నాలు చేసినా గానీ బండి గాడిలో పడకపోవడానికి కారణం ఏంటి? ఒక్కటే రీజన్, టీడీపీలో ఒక లేయర్ మిస్ అయింది, కనెక్ట్ మిస్ అయింది గ్రౌండ్ కి నాయకత్వానికి మధ్య. ఇంతకు ముందు ఎలా ఉండేది? టీడీపీ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, పైన ఎమ్మెల్యేలని నాయకత్వాన్ని అనుసంధానించి ఒక బలమైన లేయర్ కనెక్ట్ ఉండేది. ఎమ్మెల్యేలకు ఏమైనా సమస్య ఉన్నా, ఎమ్మెల్యేలతో సమస్య ఉన్నా గానీ ఆ నాయకత్వం, అక్కడ ఉన్న పర్సనాలిటీస్ ఆ ఇష్యూని హ్యాండిల్ చేసేవి, నాయకత్వం మీద ప్రెషర్ తగ్గేది. అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు, దగ్గరగా చూసినంత వరకు 2017 వరకు ఆ పరిస్థితి ఉండేది. కొందరు సీనియర్ నాయకులు, కేంద్ర స్థాయిలో కీలకమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, ఆ బాధ్యత తీసుకునేవాళ్ళు, ఫైనాన్షియల్ గా గానీ, రాజకీయంగా, వ్యూహాత్మకంగా గానీ ట్రబుల్ షూటింగ్ అనేది వాళ్ళు చేసేవాళ్ళు. ఇష్యూ వస్తే అడ్రస్ చేసేవాళ్ళు. మరి ఇంటర్నల్ ఫైటో రిఫ్టో కారణం ఏదైనా కానీ 2017 చివరి నాటికి ఆ ఫ్యాబ్రిక్ దెబ్బతింది. ఆ నష్టం 2019 ఎన్నికల్లో తీవ్రంగా తన్నింది. ఎగైన్ ఇప్పుడైతే అసలు ఆ లేయరే లేదు. అందుకోసమని ఎమ్మెల్యేల దారి ఎమ్మెల్యేలది, క్షేత్రస్థాయిలో ఉండేవాళ్ళు, పైనుండే నాయకత్వం లాగా తయారైంది. పైగా చుట్టూ
భజన బృందాలు చేరి అసలు మీరు వీరులు శూరులు అని చెప్పి భుజకీర్తులు తొడిగి భజనలు కొట్టేవాళ్లే తప్పితే ఎమ్మెల్యేలని సానబట్టే సత్తా ఎవరికి ఉంది? లేదు కదా. ఎవరన్నా ఒక నాయకుడు ముందుకొచ్చి చెబితే వినాలి అంటే ఆ చెప్పే నాయకుడికి ముందు స్టేచరు, అవగాహన, ఆలోచన, కెపాసిటీ, కేపబిలిటీ ఉన్నాయని ఎమ్మెల్యేలు భావించాలి కదా. అలా భావించగలిగిన ట్రబుల్ షూటింగ్ బృందం టీడీపీలో లేకపోవడం అనేది మేజర్ ప్రాబ్లం. ఇది మూడోది ముఖ్యమైన సమస్య. ఈ మూడు అంటే ఆర్గ్యుమెంట్ పరంగా చూసినా, అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసినా, గ్రౌండ్ కనెక్ట్ పరంగా చూసినా కానీ టీడీపీ ఈజ్ లూజింగ్ బిగ్. రియల్లీ ఇలాంటి పరిస్థితి వచ్చేసరికి 3 ఏళ్ల ముందే చాలా మందిలో అంతర్మథనం జరుగుతూ ఉంది. అసలు వైసీపీ ఎప్పుడో ఒకసారి నిద్రలేసి ఒళ్ళు దులుపుకుని బయటకు వస్తేనే ఇలా ఉంది అంటే, రేపు నిజంగా ప్రజాక్షేత్రంలో పొలిటికల్ హీట్ పెరిగి రాజకీయ పోరాటం మొదలైతే కనుక ఇంకెలా ఉంటుంది? పర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగా ఉండి ఆర్గ్యుమెంట్ వినిపించడం లేక, స్థానిక నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద కంట్రోల్ రాక ఎంత ఇబ్బంది కదా. నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను, అదన్నారు కదా, టీడీపీలో హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది, నాయకత్వ ధోరణి ఎలా ఉంటుంది అని చెప్పడానికి 2018లో అనుకుంటా నేను ఆంధ్రజ్యోతి ఛానల్లో న్యూస్ హెడ్ గా ఉన్నప్పుడు ప్రభుత్వం తరపున, అప్పటి అధికార పార్టీ టీడీపీ తరపున XYZ అనే పేరుతో ఒక కంపెనీ ఏదో మొత్తం వ్యవహారాలన్నీ చక్కబెడుతూ ఉండేది. అంటే పబ్లిసిటీ వాళ్ళే చేస్తారట, పర్సెప్షన్ మేకింగ్ వాళ్ళే చేస్తారట. అంటే పర్సెప్షన్ మేకింగ్ అంటే జనాల్లో పాజిటివిటీ వాళ్ళే క్రియేట్ చేస్తారట, ఇష్యూస్ అన్ని వాళ్ళే అడ్రస్ చేస్తారట. అప్పట్లో చాలా పెద్ద బజ్ నడిచేది, అంతా సూట్ బూట్ బ్యాచ్ ఉండేది, చుట్టూ ఉన్నవాళ్ళు కొత్త కొత్తలాడుతూ ఉండేవాళ్ళు. ఒకసారి ఆ కంపెనీ తరపున వ్యవహారాలు హ్యాండిల్ చేస్తున్న స్టేట్ లెవెల్ ఇన్ఛార్జ్ ఆర్ సమ్వన్ లైక్ దట్ లంచ్ కలుద్దామని పిలిస్తే నేను అటెండ్ అయ్యా. మాటల్లో మాటగా మాట్లాడుతూ ఆయన ఫ్లోలో ఒక క్వశ్చన్ అడిగాడు, బ్రదర్ పైన శ్రీకాకుళం ముందుంటుందా విజయనగరమా అని అడిగాడు. చిలక ఎగిరిపోయింది. అంటే టోపోగ్రఫీ తెలియదు, డెమోగ్రాఫిక్స్ తెలియదు, ప్రజల ఎమోషన్స్ తెలియవు, పొలిటికల్ ఇష్యూస్ తెలియవు, కనీసం మ్యాప్ చూసినా అర్థమైపోతుంది శ్రీకాకుళం ముందుందా విజయనగరం ముందుందా అని, అది కూడా తెలియదు. అప్పటికే కొన్ని నెలలుగా వాళ్ళు ఆ హ్యాండిల్ చేస్తున్నారు ఆ ఇష్యూస్ని. చూస్తే అర్రే ఎంత బేస్లెస్గా ఉన్నారా అని అనిపించి నేను పెద్ద ఆయనకి ఆ విషయం కన్వే చేయడానికి ట్రై చేశా. తర్వాత కొద్ది రోజులకి ట్రై చేస్తే సహజంగానే ఆయన ఛాలెంజెస్, సమస్యలు, ప్రాక్టికాలిటీస్ వినడానికి ఇష్టపడరు. పైగా శంకా, సంశయం ఉంటాయి. ఎప్పుడైతే మనం మంచి కోరి చెప్పదలుచుకున్నామో వాళ్ళు శంకించారో మనకి ఆటోమేటిక్గా ఏమనిపించాలో అది అనిపిస్తుంది కదా. అదే నిజమైంది. అంటే వాస్తవాలు తెలుసుకోకుండా, గ్రౌండ్ రియాలిటీస్ని అర్థం చేసుకోకుండా, ప్రతి విషయంలోనూ బల్లీయింగ్ చేసుకుంటూ, బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనే ధోరణి ఇప్పుడు సూపర్లేటివ్ అయి 2-3 రెట్లు పెరిగి మరి చెలరేగుతున్నట్టు పరిస్థితి కనపడుతూ ఉన్న టైంలో టీడీపీ ఈజ్ ఇన్ డేంజర్. రియల్లీ అవునా? మరి ఈ డేంజర్ నుంచి బయటపడి వాస్తవాలు తెలుసుకోగలిగిన పరిస్థితి ఆ నాయకత్వానికి ఉండే అవకాశం ఉందా? ఈ ఫ్యాక్టర్స్ అండ్ ఫ్యాక్ట్స్ అన్ని చూస్తే మీకు ఏమనిపించింది? ఇది కేవలం ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారమో, రాజకీయ కోణమో కానే కాదు. అధికారంలో ఉన్నప్పుడు, వచ్చే 3 ఏళ్ల కాలం ఉన్నప్పుడు ఇలాంటి ఫ్యాక్టర్స్ ప్రజల జీవితాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని కూడా ప్రభావితం చేస్తాయి కదా. అందుకోసం ఇంత డీటెయిల్గా చెప్పారు. ఇంతకీ ఫేట్ మారటం, రాత మార్చుకోవడం సాధ్యమవుతుందా టీడీపీకి? మీరైతే ఏమంటారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి, పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే యూజ్ చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్ రిక్వెస్ట్.